Hello viewers, welcome to Coimbatore. So present we are at Coimbatore railway station, Tamil Nadu. సో తెలుసు కదా మనం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసి మనం అయితే కోయంబత్తూర్ స్టేషన్కి రీచ్ అయిపోయాం. అండ్ యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా ప్రజెంట్ మనం చిన్న ఊటీ మైసూర్ ట్రిప్లో ఉన్నాం. సో మేము కోయంబత్తూర్ స్టేషన్లో దిగానే అడ్వాన్స్గా మేము ప్రీవియస్గా బుక్ చేసుకున్న క్యాబ్ అయితే వచ్చేసింది మనం పికప్ చేసుకోవడానికి. అండ్ లగేజ్ అందులో యూనో పెట్టేస్తున్నాం. సో మేము కోయంబత్తూర్ స్టేషన్ నుంచి ఈ క్యాబ్లో ఎక్కడ ట్రావెల్ చేసాం అండ్ ఈ క్యాబ్ ప్రైస్ టోటల్ ప్రైస్ ఎంత పడింది అండ్ షేరింగ్లో వెళ్తున్నాం కాబట్టి మాకు పర్ పర్సన్కి ఎంత పడిందో టోటల్గా డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియో చెప్పబోతున్నా, చూస్తూ ఉండండి. సో మీరు చూడొచ్చు. సో అదొక మెయిన్ ఎంట్రన్స్, సో స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. సో మేము బ్యాక్ సైడ్ వచ్చేసాం ఎందుకంటే మా క్యాబ్ ఇక్కడ ఉంది కాబట్టి. సో మీరు ఒకవేళ బస్ ట్రావెల్ చేయాలనుకుంటే మీరు మెయిన్ స్టేషన్ వైపు వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో వీ కెన్ గో టు నియర్ బై బస్ స్టాండ్. కొత్త బస్ స్టాండ్ ఉంటుందంట. కొత్త బస్ స్టాండ్ నుంచి మనకి బస్ అవైలబిలిటీ ఏంటంటే ఫర్ కూనూరు ఊటీకి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు సో ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే క్యాబ్ ఉంది, వీఆర్ గోయింగ్ క్యాబ్. సో వ్యూవర్స్, క్యాబ్లో మా లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత అరౌండ్ 7:10కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ క్యాబ్లో 7 సీటర్స్ మెంబర్స్ కాబట్టి కంఫర్టబుల్గా కూర్చున్నాం, ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మనకి ఇప్పుడు ట్రావెల్ చేసేది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి కూనూరుకి వెళ్తున్నాం. అరౌండ్ 65 కిలోమీటర్స్, మనకు ఒక 2 అవర్స్ జర్నీ టైం ఉంటుంది. అండ్ వ్యూవర్స్, మనకి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి కూనూరు వెళ్ళటానికి మనకి బస్ సర్వీస్ అదేవిధంగా రైల్ సర్వీస్ ఉంది. బట్ మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం బికాస్ టైం సేవ్ పర్పస్. అండ్ చూడొచ్చు కోయంబత్తూర్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock చాలామంది పీపుల్ హ్యావ్ స్టార్ట్ ద డే. అండ్ మేమైతే ఇక్కడ నిద్రమత్తులు ఉన్నాం బికాస్ ట్రైన్లో ట్రావెల్ చేసిన నైట్ అంతా జర్నీ చేసాం కాబట్టి యూఆర్ ఫీలింగ్ సమ్ డిజీ. అండ్ మీరు చూస్తున్న మౌంటైన్స్ కనిపిస్తున్న హిల్ ఏరియా. సో ఆ మౌంటైన్స్ ఏరియాకి మనం వెళ్తున్నాం. సో ఈ మౌంటైన్ క్లైమ్ చేసి అవతల వైపు దిగాలి. సో ఆ ఏరియాని కూనూరు ఊటీ వెళ్ళే రూట్. సో మనకి సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. సో డిస్టెన్స్ చూపిస్తున్నారు. సో మనకైతే ఊటీ వచ్చేసి అరౌండ్ 65 కిలోమీటర్స్ దాకా కనిపిస్తుంది. సో మనం ప్రజెంట్ అయితే కోయంబత్తూర్ నుంచి మెట్టుపాలెం ఒక ఏరియాకి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మన జర్నీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటారా, బికాస్ మనం వెళ్ళే హిల్ ఏరియా ఒక 2.5 జర్నీ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో మనకి ఫ్రెష్ అవ్వడానికి కానీ టు హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ బికాస్ మనం నైట్ అంతా జర్నీ చేసాం కాబట్టి కొంచెం రిఫ్రెష్మెంట్ అవ్వడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చి A2B రెస్టారెంట్. ఇక్కడ మొత్తం ప్యూర్ వెజ్ సంబంధించిన బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. అండ్ ఇది ఇన్సైడ్ వ్యూ. అండ్ మన లోపల స్వీట్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకు మెనూ లాట్ ఆఫ్ మెనూస్ మనకి ఏమంటే తమిళనాడు సంబంధించిన వడ సాంబార్ సో బాగా ఫేమస్ అండి. సో అదైతే ఆర్డర్ చేశారు. అండ్ వెల్కమ్ టు ప్రైస్ రీజన్ అనిపించింది. అండ్ సిట్టింగ్ విత్ ఫ్యామిలీతో చాలా మంది వచ్చి కూర్చొని తింటున్నారు. అండ్ మన జర్నీ కొంచెం 2.5 hours జర్నీ ఉంటుంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ కాబట్టి. ఎలా ఉంది? బట్ మసాలా దోశ, ఇడ్లీ, చట్నీస్. సో గైస్, ప్రజెంట్ మనం అయితే మెట్టుపాలెం ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ టిఫిన్ చేస్తానికి ఆగాం. అండ్ మనకి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మెట్టుపాలెంకి ఆటోలో వచ్చిన తర్వాత అక్కడి నుంచి లైక్ ఒక 1 month బ్యాక్ మనకు ఒక టాయ్ ట్రైన్ ఉంది. సో మనం చాలా ఏమంటారు చాలా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రైన్ రన్నింగ్ ఫ్రమ్ మెట్టుపాలెం టు ఏమంటారు కూనూరు ఊటీ సైడ్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ 1 month బుక్ చేసుకుంటే బాగుంటుంది. సో మౌంటైన్స్, హిల్ ఏరియా నుంచి, టర్నల్స్ నుంచి, గ్రీనరీ నుంచి బాగుంటుంది. బట్ అదే ప్రజెంట్ మాకు ఆప్షన్ కాబట్టి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. సో ఈ విధంగా టెంపోస్ చూసారా, చాలా వచ్చాయి. సో మనకి కోయంబత్తూర్ స్టేషన్ నుంచి మనం టెంపోస్ అవైలబుల్ ఉంటే చెప్పాగా టూర్స్ అండ్ ట్రావెల్ చాలా ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకుంటే మన కూనూరు ఊటీ సో లొకేషన్ వాళ్ళే డ్రాప్ చేయడం లేకుంటే చూపించారో ప్లాన్ చేస్తారు. సో ఆ విధంగా బడ్జెట్ ఉంటుంది. సో ఒక 8 members 10 members వస్తే ఆ విధంగా టెంపో మాట్లాడుకుని రిలాక్స్గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. అండ్ వీళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ సో ఎవ్రీ ప్లేసెస్ కాలేజ్కి వెళ్తారు కాబట్టి ప్యాకేజ్ మాట్లాడుకోవాలి, ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత మన ట్రైన్లో కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఏం ప్రాబ్లం లేదు. క్యాబ్స్ కానీ, టెంపోస్, బస్సెస్ సో మనం వెళ్ళాల్సిన లొకేషన్కి సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగానే ఉంది. అండ్ మ్యాక్స్ మనం ఏ ట్రిప్కి వెళ్ళినా ఎలా ట్రావెల్ చేసినా మనం మేజర్గా 2 things మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 సేఫ్టీ, నెంబర్ 2 టైం. సో టైం వేస్ట్ అవ్వకుండా సో త్వరగా ప్లేస్కి వెళ్తే మనం త్వరగా వేరే ఎక్కువ టైం మనం సేవ్ చేస్తే ఎక్కువ ప్లేస్ విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో అలా అమౌంట్ ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ టైం సేవ్ అవుతుంది, ఎక్కువ ప్లేస్ విజిట్ చేయొచ్చు. అండ్ తక్కువ అమౌంట్ వెళ్ళండి, టైం వేస్ట్ అవుతుంది, తక్కువ ప్లేస్ విజిట్ చేస్తాం. సో ఈ విధంగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది కొంచెం చిన్న ప్రో టిప్. సో ట్రావెల్స్ అప్పుడు ఇది గుర్తుంచుకోండి. అండ్ సేఫ్టీ మ్యాండేటరీ.
సో వ్యూవర్స్ ఆ విధంగా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వి ఆల్ నో తమిళనాడులో అండ్ కేరళలో మాక్సిమం బ్రేక్‌ఫాస్ట్‌లోని చట్నీ, కొబ్బరి చట్నీ ఉంటుంది. పల్లి చట్నీ ఎక్కువ దొరకదనుకున్నా. సో అదే ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. సో ఆ విధంగా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మన జర్నీ స్టార్ట్ చేసాం. అండ్ మనం వెళ్ళే దారిలో మనం మెట్టుపాలెం నుంచి హిల్ ఏరియాకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్‌లో ఒక చెక్ పాయింట్ ఉంటది. ఈ చెక్ పాయింట్ ఏంటిదంటే ఈ పాస్ వెహికల్ చెక్ పాయింట్. సో ఇక్కడ వేరే స్టేట్ నుంచి వస్తున్న వెహికల్స్‌కి ఈ పాస్ వాళ్ళు అప్లై చేసుకున్న ఈ పాస్ ఉందో లేదో చెక్ చేస్తారు. అండ్ మన వెహికల్ నీలగిరి డిస్ట్రిక్ట్ సంబంధించిన లోకల్ వెహికల్ కాబట్టి మనకి ఈ పాస్ అవసరం లేదు. బట్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ టు ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి ఏరియాలకి మాత్రం మీరు వేరే స్టేట్ అయితే పక్కా ఈ పాస్ అప్లై చేసుకొని ఈ పాస్ అప్రూవ్ అయిన తర్వాత రావండి. ఎందుకంటే ఆహ్, మామూలుగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఈ పాస్ అనేది వెహికల్‌కి వాళ్ళు ఇస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిదంటే, ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్. సో, మీరు క్యారీ చేస్తున్న వాటర్ బాటిల్ గానీ, లేకుంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ గానీ, బాక్సెస్ గానీ మాక్సిమం అవాయిడ్ చేయండి. సో, స్టీల్ బాక్స్ సంబంధించి లేకుంటే స్టీల్ వాటర్ బాటిల్సే మీరు క్యారీ చేయండి. అండ్ ఇక్కడ ఫైన్ అరౌండ్ 500,000 ఫైన్ కూడా ఇస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది క్రేజ్ థింగ్ ఏంటిదంటే, మన అలా హిల్ ఏరియా ఎక్కుతూ ఉంటుంటే, ఆ గ్రీనరీ గానీ, సీనరీ చాలా అంటే చాలా బావుంటది. సో, చాలా ఓల్డ్ బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జెస్ గానీ మనకు కనిపిస్తా ఉంటాయి. అండ్ అక్కడక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ ఈ సీజన్ ఇలా ఉందంటే, ఒకవేళ మాన్సూన్ సీజన్‌లో వచ్చుంటే అలా వర్షం పడుతూ ఈ ఏరియా ఎంత బాగుందనిపిచ్చింది. బట్ మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏందంటే, మాన్సూన్ టైమ్‌లో ఈ రూట్‌నయితే కంప్లీట్‌గా క్లోజ్ చేస్తారంట. బికాజ్ లైన్ స్లైడ్ అవ్వడం వల్ల రాక్స్ పడిపోవడం, అదే విధంగా కొన్ని యానిమల్స్ కూడా అలా తిరుగుతారు కాబట్టి నాట్ సేఫ్ టు ట్రావెల్ దిస్ రూట్ అని చెప్పేసి చెప్పారు. అండ్ మనకు తెలిసిన విషయం ఏందంటే, ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. లైక్ ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా లేకుంటే కొన్ని వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటాయని. అండ్ మీరు ఓన్ వెహికల్ వస్తుంటే ప్లీజ్ మేక్ టు డ్రైవ్ సేఫ్. బికాజ్ చాలా చోట్ల కర్వ్స్ చాలా క్రేజీగున్నాయి. అండ్ కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి రోడ్ చాలా నేరోగా ఉంటుంది. సో, ఒక్కసారే ఒక్క ప్యాసేజ్‌లో ఒక వెహికల్ వెళ్ళే విధంగా ఉంటుంది. సో, కొన్ని వెహికల్స్ అలా ఆగాల్సొస్తుంది. ఒక వెహికల్ వెళ్ళేంత వరకు. సో, ఆ విధంగా మీరు సేఫ్‌గా చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాలి. అండ్ హిల్ ఏరియా కాబట్టి మేక్ షూర్ టు డ్రైవ్ సేఫ్. అండ్ ఇక్కడ మంకీస్ చెప్పా కదా! చాలా చోట్ల కనిపిస్తాయి. అండ్ దే ఆర్ సో ఫ్రెండ్లీ. వాటిని ఎలా విధంగా లైక్ అవైతే ఏమనవు. బట్ ఇఫ్ వి క్యారీ ఎనీ ఫుడ్ వెయిట్ చేస్తా ఉంటాను. ఫుడ్ ఇస్తారని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. సో, ఆ విధంగా మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఏరియాలో వి సీ పీపుల్ ఆర్ స్టాండింగ్. సో, వాళ్ళ వెహికల్స్ పక్కన అలా పార్క్ చేసి హిల్ టాప్ ఏరియా నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం కూడా చూద్దాం. సో చూడొచ్చు. సో కొండపైకొచ్చిన తర్వాత ఒక చోట మనకు కొంచెం స్పేస్ ఉంది. లైక్ బైక్ వెహికల్ పార్క్ చేసి ఒక 2, 3 ఫోటోస్ దిగడానికి కొంచెం ఫోటోస్ దిగడానికి అయితే ఇక్కడ స్పేస్ ఉంది. సో చాలామంది ఈ హిల్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలోనే ఫోటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట. చూద్దాం వ్యూ పాయింట్ ఏంటిదో చూపిస్తా చూడండి. సో గైస్ దిస్ ఈస్ ది వ్యూ. సో చాలా ఆసమ్‌గా అనిపించింది. సో చాలా వరకు కొండలకు ఒక 3, 4 మౌంటైన్స్ అలా క్రాస్ ఓవర్ అవుతూ మనకు కనిపిస్తున్నాయి. అండ్ మధ్యలో చిన్న లైట్‌గా ఫాగ్ కూడా ఉంది కదా! సో మాన్సూన్ సీజన్‌లో అదే విధంగా ఇంకా వింటర్ లైక్ సీజన్ ఇంకా చాలా బావుంటదండి ఈ ఏరియా. అండ్ మనం జూమ్ చేసి చూస్తే మనం వచ్చిన రూట్ ఉంది కదా! ఆ రూట్ కనిపిస్తుంది. సో వెహికల్స్ అయితే చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి. సో ఇక్కడే మనకి కింద కొన్ని చిన్న వాటర్ ఫాల్స్ అదే విధంగా ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. అండ్ మీరు క్లియర్‌గా చూస్తే మెట్టుపాలెం మనం ఏ ఏరియా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసామో ఆ ఏరియా మనకు కనిపిస్తుంది. సో వ్యూవర్స్ ఆ విధంగా మేము కూడా కొన్ని ఫోటోస్ దిగి కొంచెం టైమ్ అలా స్పెండ్ చేసి అండ్ వి హావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ అగైన్. అండ్ మనం వెళ్ళే రూట్‌లోనే దేర్ ఆర్ సమ్ చిన్న చిన్న పార్క్స్ వస్తున్నాయి. సో మనం ఒకవేళ మీరు పార్క్ వెళ్లి చూడాలనుకుంటే టికెట్ ఉంటుంది. సో మన వెహికల్ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనకు కొన్ని టీ స్టాల్స్ కానీ కొన్ని బ్రేక్‌ఫాస్ట్ సంబంధించిన చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఆగి వి కెన్ హావ్ టీ, కాఫీ అండ్ సమ్ అదర్ స్నాక్స్. అండ్ మనం వెళ్ళే కొద్దీ అక్కడున్న సీనరీస్ చూస్తుంటే చాలా క్రేజీగా అంటే క్రేజీగా చాలా బావుంటుంది నేచర్‌లో. మనకు కనిపిస్తున్న ఏరియా చూసారా? సో, టీ గార్డెన్. సో, టీ ప్లాంటేషన్ ఏరియా. అండ్ అక్కడ చిన్న చిన్న ఇల్లున్నాయి మధ్యలో. అసలు ఆ వ్యూ మొత్తం క్రేజీగా అనిపించిందసలు. మనకు గూడా అక్కడ ఒక 1 డే లేకుండా ఒక 1 వీక్ స్టే చేసి అనిపిస్తది నేచర్‌లో. అంత ఆసమ్‌గా ఉంది. అండ్ ఆన్ ద వేలో కొన్ని చోట్ల చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చూస్తే భలే అనిపిస్తున్నాయి వాటరు. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ వి రీచ్ టు కూనూర్ బస్ స్టాప్ ఏరియా. సో, ఈ ఏరియాకి రీచ్ అయిపోయాం. అండ్ కొన్ని చోట్ల ట్రాఫిక్ బానే ఉంది. బికాజ్ వెహికల్స్ ఒకే వెహికల్ పాస్ అవ్వాలంటే కొన్ని చోట్ల నారో స్పేస్ కాబట్టి మనం లైన్‌లో వెయిట్ చేసొస్తుంది. సో, దిస్ ఈస్ ఎ ట్రాక్. సో, ట్రైన్ రూట్ అని చెప్తున్నా కదా! సో, మనం ట్రావెల్ చేయాలనుకొనొస్తే మెట్టిపాల నుంచి ఈ ట్రైన్ రూట్‌కి రావచ్చు. సో, మనం బస్ కనుక ఎక్కితే బస్‌లో మనం ఈ ఏరియాకి ట్రావెల్ చేస్తాం. అండ్ బస్‌లో మనకొక 3 అవర్స్ జర్నీ టైమ్ పడుతుంది. అండ్
కూనూరు బస్ స్టాండ్ ఏరియా రీచ్ అవ్వగానే మనకు కనిపిస్తున్నాయి కదా! సో, హిల్ ఏరియా మీద అలా చిన్న ఇల్లులు కలర్‌ఫుల్‌గా చాలా క్యూట్‌గా, ప్రిటీగా అనిపించింది నాకైతే. సీనరీ మాత్రం క్రేజీగా అనిపించింది. అండ్ మనకి బస్ స్టాండ్ ఏరియాలో దిగిన తర్వాత మనకి ఇక్కడ స్టే చేస్తానికి కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా రెస్టారెంట్స్ కూడా ఫుడ్ సంబంధించిన హోటల్స్ ఆ విధంగా ఉన్నాయి. సో, ఇక్కడ స్టే చేయొచ్చు. కానీ మేము మాత్రం కూనూరుకి సంబంధించిన డౌన్ హిల్ ఈ ఏరియాలో కాకుండా మేము కూనూరు అప్ హిల్ కూనూరుకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేము అక్కడే మా స్టే అయితే మేము బుక్ చేసుకున్నాం. సో, ప్రెజెంట్ అయితే మేము వెళ్ళే స్టే సో, అక్కడ ప్రైస్ ఎంత పడింది అండ్ లైక్ 1 డేకి ఎంత కాస్ట్ అనేది చూపిస్తా. చెప్తా చూస్తుండండి. అండ్ మనమైతే అప్ హిల్ ఏరియాకి వెళ్తుంటే అసలు కింద ఇల్లులు అసలు ఎలా కట్టారు అప్పట్లో. ఎందుకంటే ఇంత హిల్ ఏరియాకొచ్చి అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడి ఏరియాలో ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ ఏరియాని క్రేజీగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అండ్ ఇక్కడ ఒక హౌస్ ఉంది. రిసార్ట్ లైక్ హోమ్. ఇక్కడ 'కపూర్ అండ్ సన్స్' మూవీ షూటింగ్ జరిగిందంట. సో, ఆ లొకేషన్ ఏంటిదో నెక్స్ట్ నేను పోస్ట్ చేయబోతున్నా. సో, అంతవరకు చూస్తుండండి గైస్. అండ్ ఇప్పటివరకైతే ఓవరాల్ జర్నీ చాలా సేఫ్‌గా చాలా అనిపించింది. అండ్ కొన్ని చోట్ల కొంచెం క్రేజీగా, స్కేరీ అనిపించినా కొంచెం సేఫ్‌గా డ్రైవ్ చేసాం. నాట్ ఎ ప్రాబ్లమ్. అండ్ ఫైనల్లీ వి రీచ్ టు అవర్ స్టేకేషన్. సో, అదొచ్చేసి ది సాల్వేషన్ ఆర్మీ అని చెప్పేసి బ్రిటిషర్స్ టైమ్‌లో కట్టిన గెస్ట్ హౌసెస్. సో, ఓవరాల్‌గా ఇండియాలో ఇవి చాలా ఉన్నాయి. బై 10:30 వి రీచ్ టు కూనూర్. అండ్ లగేజ్ అంతా తీసేయాలి. అండ్ వీ హావ్ టు చెక్ ఇన్ టు అవర్ రూమ్స్ అండ్ ఫ్రెష్ అప్ అయ్యి లెట్స్ గో ఫర్ వాక్. సో, బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, కూనూరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. రిసెప్షన్ అంటే ఏం లేదు ఇక్కడ. సో ప్రజెంట్ మేము ఉన్న గెస్ట్ హౌస్ ఇది. సో ఇస్ అ లాక్ కీస్. సో మనం లోపలికి వెళ్దాం. సో ఐ విల్ షో యూ. సో దిస్ ఎంట్రన్స్. సో మన గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తే చూపిస్తా ఏమున్నాయో. వెల్కమ్ టు అవర్ గెస్ట్ హౌస్ బై లిజా. సో ఎంట్రన్స్లో అక్వేరియం, చిన్న చిన్న చేపలు బాగున్నాయి. ల్యాంప్ నైస్. వావ్, చాలా బాగుంది. మేడ్ ఆఫ్ వుడెన్ టేక్ వుడేనా? టేక్తో చేశారా? లుకింగ్ సో క్లాసిక్. అది అక్కడ ఉంది పియానోనా? క్యాష్ ఉంది పియానో. Actually, this guest house is previously used by army people, so that's why it is named after army, like Salvation Army. Guest house. Come, let's get in. సో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతాయా? Yes, even we have a conference room there. ఒక క్రిస్టియన్ కాన్ఫరెన్స్. సో వాట్ ఆర్ ది పోర్ట్రేట్స్ ఆన్ ది వాల్? కెన్ యూ టెల్ ఎనీథింగ్ అబౌట్ దెమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా? I think culture of Kunur, Ooty, ఓకే ఓకే. missionaries. I feel like more about Kunur, not like missionaries. ఇది కూడా one of conference. ఓకే. మరి rooms ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? వీ హ్యావ్ ఫైర్ క్యాంప్. వాట్ ఇస్ దట్? చిమ్నీ? That is me. నో. డౌన్ కిందకి చూసావా? ఫైర్. సో వింటర్లో ఫైర్ కాచుకోనికి Yeah, fire. Nice కదా? బాగుంది. ఫైర్ కబోర్డ్. And అక్కడ మీరు normal water, hot water. ఎస్, మనకి అక్కడ నార్మల్ వాటర్ అండ్ హాట్ వాటర్ కిటిల్ ఉంది. సో హాట్ వాటర్ కావాలంటే యూ కెన్ బాయిల్. ఉండడానికి. వెయిట్ వెయిట్. దాని దగ్గర నార్మల్ ఉండడానికి. ఓకే. అక్కడ కూడా ఒకటి ఉంది. మెయిన్ పీపుల్. సో రూమ్ చూపిస్తావా? చూద్దాం రండి. ఓకే, లెట్స్ గో. అండ్ ఇది మన రూమ్స్ అన్నమాట. రూమ్ నెంబర్ 9 విత్ లిటిల్ బిట్ ఆఫ్ గార్డెన్. రూమ్ నెంబర్ 10, రూమ్ నెంబర్ 11. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. Okay. This is not a lunch time, so it is closed. అవుట్సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. Outside food not allowed. Whatever we want, we can order here. Okay. They will cook. Even breakfast, lunch, dinner. Tea, coffee కూడా మీకు ఏది కావాలన్నా అక్కడ చేసిస్తారు అని చార్జ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్సైడ్. స్మాల్ మీటింగ్ రూమ్. ఓకే. ఎస్, 3 more రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. 5 రూమ్స్ ఉన్నాయి. ఇంకా 5 rooms ఉన్నాయి. ఇది ఆల్ వచ్చేసి కాన్ఫరెన్స్ రూమ్. దట్ ఈస్ అ బిగ్ కాన్ఫరెన్స్ రూమ్.
ఓకే, నైస్. And then what in the garden? విల్ గో టు We'll go కాన్ఫరెన్స్ from garden now. గార్డెన్ లీడ్స్ టు ఫారెస్ట్ ఏరియానా? ఓపెన్ ఏరియా మంచిగా. Yeah, parking garden leads to parking, and we can go outside from here also. ట్రీస్. ఓకే, పార్కింగ్ ఏరియా కూడా ఉందా మనకి? సో పార్కింగ్ ఏరియా అండ్ మనకు గార్డెన్ ఏరియా ఉంది, చిన్న గార్డెన్ ఏరియా. అండ్ ఆ చిన్న గార్డెన్ ఏరియాలో చాలామంది ప్లేయింగ్ గేమ్స్ ఆడుకుంటున్నా ఉన్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ మన కోసం మన క్యాబ్ రెడీగా ఉంది. అండ్ టైం వచ్చి అరౌండ్ 1:15. అండ్ లెట్స్ గో అవుట్. సో ఎంటర్ కదా. సో దిస్ ఎంట్రీ అండ్ ఆఫీస్ ఆ సైడ్ ఉంది. లెట్స్ గో గైస్. సో దిస్ ఇస్ ది రూమ్స్. సో మీకు చూపిస్తా రూమ్స్ ఎలా ఉన్నాయో. 2 persons రూమ్, 3 persons రూమ్ లైక్ ఉండొచ్చు. సో ప్రజెంట్కి చూడు 2 బెడ్, టవల్, వాష్రూమ్, got paste, soap and shampoo. Ta-da! Dressing table to get ready, mirror and shelf to put our things. అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ఉంది. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. సో వాళ్ళే మనం చెప్తే కుక్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు. సో ఇట్స్ నైస్. సో వ్యూవర్స్ చూసారు కదా మా జర్నీ ఫ్రమ్ కోయంబత్తూర్ టు కూనూర్ అండ్ అవర్ స్టేకేషన్. సో గైస్ మేము ట్రావెల్సిన క్యాబ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3,500. సో నార్మల్గా అయితే 4,500, బట్ మాకు తెలిసిన పర్సన్ కాబట్టి ఒక కొంచెం డిస్కౌంట్ కింద 3,500 బుక్ చేసాం. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. లవ్ యూ ఆల్.